ఈ లంజం మళ్ళా వచ్చిన వీడు వస్తాడు దెంగులు తింటాడు పోతాడు. తింటాడు రిపీట్. రూమ్ లో ఎవ్వరు లేరు. రూమ్ లో ఎవరు లేరంట. ఏ షటర్ తీయర్రా, లాక్ తీయర్రి. దొరికి ఒక్కతుంది లోపల. ఏం చేస్తారా మీరు? ముద్దు కావాలి. ఇంత చేయలు కాళ్ళు ఉన్నాయి. వాడికి ఏమో కావాలంట. ముద్దు కావాలి. ముద్దా పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురా ఏం పనులురా. నీ ఏజ్ ఎంతరా బాబు? హౌట్. ఏం కావాలరా నీకు? ఖుషి టీవీ. నాకు మా టీవీ కావాలి. బిగ్ బాస్ చూడడానికి. ఏదో అనుకోకూడదు. చెప్పాను కదా ముద్దు కావాలి. ఎవర్రా వీళ్ళు గింత గింత చేయలు కాళ్ళు ఉన్నాయి. వాడికి ఏమో కావాలంట. చెప్పాను కదా ముద్దు కావాలి. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురా ఏం పనులురా. ముద్దా నీ ఏజ్ ఎంతరా బాబు? హౌట్. చదువుకోరా అంటే అది ముద్దు కావాలంట. అసలు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇస్తుర్రా బాబు? అది ఒక 1 అవర్ కావాలి. 1 అవరా? ఏం చేస్తున్నా? 1 అవర్ ఒక్క ముద్దు పెట్టుకుంటా 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి. భూమి ఆకాశం ఏకం అవ్వాలి. అయిపోవాలి. క్యాలరీస్ కి 3000 క్యాలరీస్ కావాలంటానికి. ఇంకేడ పెట్టుకుంటాడు ఇంకా 3000 అంటే? గంట కావాలంటుండు. ఏంది అది? ఆ ఏజ్ లో ఫోన్ కూడా లేదు. ఫోన్ లేదు, ఏం లేదు. టచ్ ఫోన్ ఇట్లుంటది అని చెప్పి కూడా తెలియదు తెలుసా? కీప్యాడ్ ఫోన్ ఓన్లీ. కీప్యాడ్ ఫోన్. సైకిల్ కీప్యాడ్ ఫోన్ కూడా లేదు అప్పుడు మన దగ్గర. ఫోన్ లేదు. ఇంట్లో ఏమన్నారా రైళ్ళని ఫోన్ రెర్రే స్కూల్కి పోతారా అసలు వీళ్ళు? వాడికి కూడా జిఎఫ్ ఉంది. నీకుందా బ్రో? సింగిల్స్. నువ్వు సింగిల్స్. పడికి లవర్ లేదు. పడికి లవర్ లేదు. నేను చచ్చిపోతా. వీడు స్కూల్ ఎగదెంగాడు. నేను చెప్పానా ఎగదంగా? నాకు అడ్డపడే స్కూల్ ఎగదెంగాడు. నా పండు తిన్నాను. ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. పండు తింటే 50,000 అప్పు తీరిపోయిందంట. అంత పెద్ద పండు ఏం తిన్నాడు వాడు? ఏం పండురా అది? మాకు కూడా చెప్పరా ఏం పండురా? పండు తిని ఇంటికి వెళ్ళాడట. ఆ నవాబ్ కొట్టుకున్నాడు. తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇంకా extra ఇచ్చారు. క్లబ్స్. మెంటల్ గాలు. ఆడు ఏం పండు తిన్నాడు? ఆడు పండ్లు తినే అట్లా అంటే పండ్లు అమ్మేటోడు మరి ఇంకెన్ని పైసలు ఉండాలి, ఎన్ని అప్పులు తీరాలి? పండ్లు అమ్మేటోడు పండు ఏందో చెప్పుకుంటే అందరు సంపాదిస్తారు కదా. పండ్లు అమ్మేటోడు మళ్ళీ పండ్లు అమ్ముకుంటే ఎందుకు కూర్చోడు? అవే తినుకుంటా కూర్చోడు. అప్పులు అన్నీ తీరిపోతాయి. ఆ పండుగ పాస్టర్ గానికి ఇవ్వచ్చు. వాడని ఆ పండు తిని సప్లై చేసుకుంటాడు. కష్టపడు ఎందుకు? ఆ మైక్ పట్టుకొని అల్లలు అది అని చెప్పి అంత కష్టపడు ఎందుకు? ఒక పండు తింటే అయిపోతుంది అంతే. ఇంత కష్టపడుతున్నాడు. ఆ పాస్టర్ గాడు కూడా నవ్వాపుకున్నాడు. అగో హన్మకం చూస్తే అర్థమైపోతుంది. వాడికి పేమెంట్ ఎంత ఇచ్చిండో. అది కూడా 300. ఏ పాస్ట్ కదా 500 ఇవ్వచ్చు. 200 ఎక్కువ ఉంటుంది. 200 అది అనేటువంటి 300 ఇక్కడ 500. పండు తిన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుద్దలు అమ్మా కరెక్టే. గుద్దలో పెట్టుకోవాల్సింది. ఇంకో 50,000 వస్తుంటే అది కూడా కరెక్ట్. దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్మని పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనికి. ఇప్పుడు అది కాదు, హోటల్ అన్నిట్లలో గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ అయిపోయింది అంటే అందరికి తీసుకురావాలి. పరిశుద్ధాత్మకి చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తుందో ఇందాం. పరిశుద్ధాత్మన గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు. తీసుకొచ్చి పెట్టేస్తాడు. రెస్టారెంట్ ఉన్న వాళ్ళందరూ గ్యాస్ బుక్ చేసుకోకండి. గ్యాస్ బుక్ చేసుకోకండి. చెప్పండి. ఏం భయపడకండి. తీసుకొచ్చి గ్యాస్ ఇలా పెట్టేస్తారు. మీరు ఏం భయపడకండి. పరిశుద్ధాత్మకి చెప్తే మీ రెస్టారెంట్ కే గ్యాస్ పెట్టేస్తాడు. ఎన్ని గ్యాస్ పెడతాడు. ఎన్ని సిలిండర్ కావాలంటే అన్ని సిలిండర్లు తీసుకొచ్చి పెడతాడు. ఈ లంజం మళ్ళా వచ్చిన అమ్మాయిడు వస్తాడు, దెంగులు తింటాడు, తింటాడు రిపీట్. వస్తాడు, దెంగులు తింటాడు రిపీట్. అరే లేట్ అయిపోతుందరా.
తమ్ముడు ఏమైంది తమ్ముడు? అన్న బండిలో పెట్రోల్ అయిపోయిందన్న, అక్కడ పెట్రోల్ పంప్ ఎక్కడన్నా? తెలీదండి తమ్ముడు. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది తమ్ముడు? చాలా దూరం ఉంది తమ్ముడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చింది. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలి? నమస్కారం అన్న. తమ్ముడు నువ్వు కూర్చో తమ్ముడు, నేను నెట్టుతాను. అయ్యో పర్లేదన్న. నాకు అర్థం కాలే. పర్లేదు తమ్ముడు, నువ్వు కూర్చో, నేను నెట్టుతాను. వాడు కూర్చున్నాడు ఏంది, నువ్వు కూడా ఏంది? వాడి కాలులో వానికి బ్రో మాది కూడా అయిపోతుంది పెట్రోల్, నువ్వు బి అలాగే నువ్వు కాలే కూర్చోబెట్టి మరి. అరే లిఫ్ట్ అడుక్కొని పెట్రోల్ తీసుకొని వచ్చి పోసుకోవచ్చు కదా. ఇద్దరు నొక్కింది వేరుంటది, వాడిని కూర్చోబెట్టి వీటి నువ్వు కూడా ఏంది? సాంగ్ చూసినావా? సాంగుడు నీకన్నా పెద్ద పూకోడు ఎవడు ఉండడు. కరెక్ట్. వస్తాడు, దింగులు తింటాడు, పోతాడు, రిపీట్. సాయి సిద్ధు, దింగల సిద్ధు. రియాక్ట్ మస్తు అవుతారు మళ్ళా కామెంట్లకు కూడా. అరే నీకు దింగులు తినడానికి రోజు గడవదారా? అన్నం లేకపోయినా బతకగలం, దింగులు లేకుండా బతకలేడు. పూలంతా ఒక్క ఈ చోటే చేరారేలా. మా నవి నవి కడిపోతుంది అది. మళ్ళీ వాకింగ్ చేసిన కొంచెం ప్రశాంతం లేదు. ఇదేం కర్మరా బాబు. నువ్వు చదవట్లేవను ఇంకొక బ్యాచ్ మైండ్ లో వదిలేసి రమ్మని చెప్పు, వదిలేస్తా. అవన్నీ నమ్మామంటే నీ ఫేస్ లాగే నువ్వు కన్నాలు వేసుకొని బతకాల్సి వస్తుందిరా. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఇదంతా నమ్మడానికి నా ప్రాణం వదిలేయమని చెప్పు, వదిలేస్తా. అనే వదిలేసింది కదా. ఈఎంఐలో అలా అందిస్తారా మాకు? అలా వర్షం ఎవరైనా చంపేయండి రా. మనకి ఈఎంఐలో పూల మంది కావాలంట. ఈఎంఐలో డైరెక్ట్. బ్రో నీకు వస్తా, నాకు కూడా కొంచెం పంపి బ్రో, లొకేషన్ చెప్తా. అవును. నవ్వు ఆపుకుంటున్నావారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మటన్ కోసం మటన్ కామెంట్లు వస్తున్నాయి ప్రతి ఒక్క దాంట్లో. మటన్ తినాలంటే ఇట్లా రోడ్ల మీద డాన్స్ చేయాలి చెప్పింది కదా. మా ఇంట్లో మటనే, మటన్ కామెంట్లు అంతే, ప్రతి ఒక్కటి మటనే ఉంటది. ప్రతి ఒక్క వీడియో చికెన్ తినే మటనే తింటది. అందుకే రిచ్ కిడ్స్, అందుకే మటన్ తినాలంటే అట్లా రోడ్ల మీద డాన్స్లు వేయాలి. డింగ్ డింగ్ అని కూడా అట్లా డాన్స్ చేస్తేనే మటన్ వస్తుంది. కామెంట్లు ఓపెన్ చేయి, ప్రతి ఒక్కటి మటనే ఉంటది. పాపం మటన్ కోసం ఇన్ని తిప్పాలు పడాలా? నాకొద్దు ఈ మటన్ వద్దు, ఈ డాన్స్ వద్దు. రేపటి మటన్ కోసం, రేపటి మటన్ కోసం, రేపటి కోసం బాపట్ల దుర్గా కంటే ఘోరంగా ఉంది మటన్ కర్రీ. అంటే మటన్ కోసం ఇన్ని తిప్పలు, ఇలా ఎగరటం మటన్ కోసమే అంటావా బ్రో? అరే ప్రతి ఒక్కటి మటనే ఉందిగా, తిన్న మటన్ అరగాలి కదా. కామెంట్లు అదిరిపోయాయి మామ. మరి మటన్ 800 ఉండాలి కదా, మాత్రం చేయకపోతే పూట గడవడం కష్టం. 800 900 ఇప్పుడు. ఆ మాత్రం డాన్స్ చేయాలి. రూమ్ లో ఎవ్వరు లేరు. రూమ్ లో ఎవ్వరు లేరంట. ఏ షటర్ తీయర్రా, లాక్ తీయర్రి. దొరికి ఒక్కతుంది లోపల. ఏం చేస్తారా మీరు షటర్ వేసి? జూమ్ కరు, జూమ్ కరు. నాకైతే భయం వేస్తుంది, తీయట్లేదు. ఏదో చేసా వాడు దాక్కున్నావు. బ్లాక్